ఆన్లైన్ లో ఏదైనా బుకింగ్ చేసుకున్నాం, మనం ఏడుంటే గా అడ్రస్ పెడతాం, వాళ్ళు వచ్చి అడిచిపోతారు. అంతేగాని అంబర్పేట అడ్రస్ పెట్టి నేను అమీర్పేటలో ఉన్నా ఈడికి వచ్చి ఇయ్యాలంటే ఇస్తారా? అసొంటోళ్ళు ఫస్ట్ అడ్రస్సే పెట్టాలి, గవన్నీ మాకు తెలియదు అంటారు సాఫ్ సీదా. అంతే కదా మరి, ఏదన్నా ఉంటే ముందే చూసుకోవాలి. జరంత అటు ఇటుగా గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నదబ్బా. రాత్రి హైదరాబాద్ నందినగర్ కేసీఆర్ సార్ ఇంటికి సిటీ ఆఫీసర్లు వస్తే లైట్లు బంద్ చేసి ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కోసం నోటీసులు ఇవ్వతే ఎవరు తీసుకోకుంటే గోడ కంటూ పెట్టిండ్రు. లేలే ఇంటికాడొద్దు ఫామ్ హౌస్ కే రండి, ఈడనే ఇంటర్వ్యూ తీసుకోరని పాత సీఎం సారు. రూల్స్ ప్రకారం గవర్నమెంట్ రికార్డ్ లో ఏ అడ్రస్ ఉంటే గదే ఫైనల్. మాట్లాడుతుంటే రికార్డ్ చేసే మిషన్లు బైకాడికి పట్టుకపోవడం కష్టమట. పెద్ద మనిషికి 65 ఏళ్లు కాబట్టి మీ ఇంటికాడనే విచారణ చేస్తామని ఫస్ట్ నోటీసులు ఇచ్చినా మళ్ళా నోటీసులు ఇచ్చినా ఫామ్ హౌస్లనే చేయాలి, ఫామ్ హౌస్లనే చేయాలని ఒకటే పట్టు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మా నాయకుడి దగ్గర తీసుకెళ్తాం, మీకు దారి తెలియకపోతే సజ్జనార్ గారు అక్కడికి వస్తే ప్రజలు తిరగబడతారు అనుకుంటే మేముగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా రక్షణ కల్పిస్తాం. వేరే వాళ్ళకి వస్తే ఏమవుతుందండి? పరిపాలన కూడా ఫామ్ హౌస్ నుంచి జరిగింది, ఇప్పుడు విచారణ కూడా అక్కడ జరగాలి. మా రేవంత్ అన్న డబుల్ బెడ్రూమా ఇందిరమ్మ ఇల్లు ఆడ మన ఫామ్ హౌస్ కడతారా చెంచలు కూడా కడతారా చూడాలి. కోర్టుకు పోదాం అనుకున్నారట గాని లాయర్లు ఏం చెప్పిరో ఏమో, సరేనని ఇంటికాడ విచారణకు ఓకే చెప్పిండి. ఇక ఆఖరికి పొద్దుగాల బైక్ అంచెలు ఇంటికి వస్తాడట, మాపటిల్లి 3 గంటలకు ఎంక్వైరీ చాలా అవుతుంది. చెల్ మా సార్ని ఇరికియాలనే చూస్తున్నారని రేపు తెలంగాణ అంతటా ధర్నాలు నిరసనలు చేస్తారట గులాబీ లీడర్లు. వచ్చిన వాళ్ళ కోసం హైదరాబాద్ పార్టీ ఆఫీస్ కాడ 2000 మందికి భోజనాలు వండుతున్నారు. ఆడికెళ్ళి సారీలు చాలా దగ్గర మరి. ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసి నేను చనిపోయినా పర్వాలేదు నాకు రాష్ట్రం కావాలని కొట్లాడినటువంటి వ్యక్తికి మీరిచ్చే గౌరవ మర్యాద ఇదేనా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ సాల్రను పోలీస్ స్టేషన్ కు పిలిచి మాట్లాడిర్రు సిటీ ఆఫీసర్లు. అంతకు ముందే అరెస్ట్ అయిన ఆఫీసర్లు పెద్ద చెప్తేనే చేసినాము అన్నారట. గా మాట మీదకెళ్ళి మాజీ సీఎం సార్ ను రేపు విచారణ చేస్తున్నారు అన్నట్టు. చూడాలి మరి ఆఖరికి ఏమైతుందో.